హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాబోయేది శ్రావణ మాసం కాబట్టి పూజకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి. అవి ఏంటో చూసేయండి. అసలు ఏమేమి యూజ్ అవుతాయి, అసలు క్వాలిటీ ఎలా ఉంది, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్లేట్ తీసుకున్నానండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ప్లేట్ చాలా మందంగా బాగుంది, చాలా బాగుందండి. సో ఇక్కడైతే ప్రమిదలు, అలానే పసుపు కుంకుమ గంధం మన అక్షంతలు ఏదైనా వేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందండి ప్లేట్. అండ్ మధ్యలో అయితే స్వస్తిక్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చి జస్ట్ 250 రూపీస్ పడిందండి. వెంటనే తీసేసుకోండి, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి వచ్చేది అందరూ తీసేసుకుంటారు, స్టాక్ అవుట్ అయిపోతుంది. వీడియో చూడగానే నచ్చితే కనుక వెంటనే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు డైరెక్ట్గా ప్రొడక్ట్లోకి వెళ్ళిపోతుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చండి. చాలా బాగుందండి. ఇది వచ్చేసి బ్రాస్ ఐటమేనండి. చాలా బాగుంది, సింపుల్గా అండ్ గ్రాండ్గా బాగుందండి, మందంగా కూడా ఉంది. సో ఇంకో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే పూజ మందిర్ దగ్గర మనము అంటించుకునేదండి, జస్ట్ స్టిక్కర్ అనమాట. చూడండి ఎలా ఉందో, అసలు చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ. జస్ట్ తీసి అంటించేసుకోవటమే. మనం పూజ చేసేటప్పుడు ముందు మనం జస్ట్ ఇది అంటించుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. చూడండి, లేదంటే మన అమ్మవారిని పెట్టుకున్నప్పుడు పీట వేస్తాం కదా, ఆ పీట ముందైనా అతికిచ్చేసుకోవచ్చండి. చూడండి, స్వస్తిక్ వచ్చిందండి. ఆ స్వస్తిక్ కింద వేసుకోకుండా దేవుడు రూమ్ ఉంటుంది కదా, దానికి డోర్స్ కానీ లేకపోతే లోపల మందిరంలో కానీ మంచిగా అంటించేసుకోవచ్చండి. అండ్ ఆ ఫ్లవర్ వచ్చేసి మనం మన పూజ ముందు ఎక్కడైనా అంటించేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. లీవ్స్ వచ్చాయి కాబట్టి మధ్యలో ఫ్లవర్ వచ్చింది కాబట్టి చాలా బాగుందండి. అంటించుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఓకేనా, ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి జస్ట్ 130 రూపీస్ పడిందండి. చాలా బాగుందండి, అసలు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ముగ్గు వేయాల్సిన అవసరం కూడా లేదండి, జస్ట్ అంటించుకుంటే సరిపోతుంది. అసలు ఆ ఫ్లవర్ కూడా వెంటనే వస్తుందండి, తీయగానే మంచిగా తీసి నీట్గా అంటించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి తీసుకున్నానండి. ఇవి ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైనవి కదా ఇవన్నీ. సో వీటిలో ఏమొస్తాయంటే బ్యాంగిల్స్, అలానే లక్ష్మీ గవ్వలు, గోమాత చక్రాలు, అదే చూడండి అలా గురిగింజ గింజలు అన్నీ సెట్కి సెట్ అండి ఇది. సో ఇవి అన్నీ ఎన్నెన్ని వచ్చాయంటే గాజులు వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి 18 వచ్చాయండి, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి 18 వచ్చాయి. అలానే గవ్వలు అవి అయితే 11 వచ్చాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి క్వాలిటీ. బయట అయితే ఇవైతే ఒక్కొక్కటి 10 రూపీస్ ఉందండి. ఇది టోటల్ సెట్ వచ్చేసి జస్ట్ 200 రూపీసేనండి, హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టమైనవండి. శ్రావణ మాసంలో అమ్మవారి ముందు ఉంచొచ్చండి. వీటిని ఎప్పుడైనా ఉంచుకోవచ్చు పూజ మందిరంలో. ఆ బ్యాంగిల్స్ దండలాగా కట్టుకొని అమ్మవారి ఫోటోకి వేయొచ్చు, లేదు అంటే మంచిగా గిన్నెల్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఎదురుగా. ఇవన్నీ ఏంటంటే మా అమ్మవారికి చాలా ఇష్టమైనవి కాబట్టి మంచిగా తీసుకొని పూజ మందిరంలో పెట్టుకుంటే బాగుంటుందండి. అండ్ బ్యాంగిల్స్ చాలా చోట్ల నేను కనుక్కున్నానండి. మాల కూడా ఉంది, నేను మాలది కూడా లింక్ సపరేట్గా ఇస్తాను, కావాలంటే ఆ లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి ఇప్పుడు మనం బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం కదా, వాటిని ఎలా పెట్టుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది కదా. ఇలా చూడండి, ఇలా గిన్నెల్లాగా, లేదంటే మనకి వీటిలోనే చాలా మోడల్స్ ఉన్నాయి. మనకి గిన్నెలు కావాలంటే గిన్నెలు, ప్లేట్ కావాలంటే ప్లేటు, లేదంటే గ్లాస్ అయితే గ్లాస్. ఇవి చిన్ని చిన్ని గ్లాసులు అండి, ఇవి కూడా బ్రాస్ ఐటమ్స్. ఇవి వచ్చేసి టోటల్ 6 వస్తాయండి. 6 వచ్చేసి నాకైతే 250 రూపీస్ పడిందండి. అసలు చూడండి ఎంత బాగున్నాయి, స్మాల్, చాలా చిన్నవండి. మన నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా వీటిలో, లేదు అంటే వాటర్ అయినా పెట్టి అమ్మవారి ముందు పెట్టవచ్చు, లేదు అంటే మనం ఇప్పుడు తీసుకున్నాం కదా బ్యాంగిల్స్, గవ్వలు అవి కూడా వేసి అమ్మవారి ముందు ఇలా పెట్టుకోవచ్చు అండి మంచిగా. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. అసలు చాలా చిన్న సైజ్ అండి, మనకి ఎంతైతే ఉండాలో అంతనే ఉన్నాయి, మరీ పెద్దగా లేవు, అలానే మరీ చిన్నగా లేవండి, సరిపోతుంది పూజ మందిరంలో కాబట్టి. ఎక్కువ ప్లేస్ కూడా ఇది పట్టదండి, మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. మీకు క్లియర్గా నేను చూపిస్తాను చూడండి ఎంత సైజు ఉందో. చూడండి, చాలా స్మాల్ అండి, మన గిన్నె టైప్లో కూడా ఉన్నాయి, లేదంటే ప్లేట్ టైప్లో కూడా ఉన్నాయండి. కావాలంటే వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్గా మనం అమ్మవారిని పెట్టుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ బ్యానర్ ఉండారు కదా, సో ఇది చూడండి ఎంత బాగుందంటే, మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్ ఎలిఫెంట్స్ వచ్చాయండి. అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి జస్ట్ 320 రూపీస్ పడిందండి. వెంటనే తీసేసుకోండి, స్టాక్ అవుట్ అయిపోతుందండి, ఎందుకంటే వచ్చే శ్రావణ మాసం కాబట్టి అందరూ తీసుకేసుకుంటున్నారు. ఇది కొత్తగా వచ్చిందండి మీషోలో. అసలు అమ్మవారు వచ్చి మధ్యలో అటు ఇటు ఫ్లవర్స్ వచ్చి అసలు రియల్ డెకరేషన్ కూడా ఇంత నీట్గా ఉండదండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు మీకు ఓవరాల్ నేను చూపిస్తాను చూడండి, అసలు ఓపెన్ చేసి అసలు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి. ముందు అసలు ఆ డెకరేషన్, అమ్మవారు అసలు క్లియర్గా ఉన్నారండి, చాలా బాగుంది. అసలు ఇంకా మీకు మోడల్స్ కావాలంటే అవి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూడండి అమ్మవారు ఎంత నీట్గా ఉన్నారో, అసలు చాలా అంటే చాలా బాగుందండి. అసలు
అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయి. అసలు చాలా బాగుంది. హ్యాపీగా తీసేసుకోవచ్చు. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి నచ్చితే కనుక మీరైతే అక్కడ నుంచి హ్యాపీగా తీసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి రివ్యూ కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.